అధ్యక్ష, ఈరోజు సోలార్కి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణకు సంబంధించి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి సోలార్ ప్రాజెక్టు ద్వారా మరి కొన్ని యూనిట్స్ పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ సోలార్ పాలసీ ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము అమలు చేయని కారణంగా ఈరోజు సోలార్ పెట్టినటువంటి తెలంగాణ బిడ్డలు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు బ్యాంకు లోన్ చేసి ఇతరత్ర యూనిట్ పెట్టుకున్నారు. ఈరోజు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతే కదా అధ్యక్ష, 4 పరిశ్రమల అధ్యక్ష యూనిట్స్ పెట్టారు. అమ్ముకుంటామంటే బయట వేరేళ్ళకు గవర్నమెంట్ కొన్నది అధ్యక్ష, ప్రైవేట్ పరిశ్రమలకు అమ్ముకుంటామంటే కూడా మన ట్రాన్స్మిషన్ కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఏ రకంగా ఈరోజు తెలంగాణలో ఈ పరిశ్రమల అభివృద్ధి కానీ పవర్ అభివృద్ధి కానీ యంగ్ ఎంటర్ప్రైజ్ తెలంగాణ బిడ్డలను ప్రోత్సహిస్తారో ఈ ప్రభుత్వం చెప్పాల్సింది అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను, ఒక మీటింగ్ ఈ సోలార్ సంబంధించినటువంటి యూనిట్స్ పెట్టినటువంటి వాళ్ళతోటి సమావేశం అవుతే వాళ్ళ బాధ మీకు అర్థమవుతుంది. ఈరోజు మీలో కూడా కొంతమంది కలిశారు, కొంత మీరు సహకారం కూడా ఇచ్చారు. ఇంకా చాలామంది ఒక్క రాయితీ రావటం లేదు అధ్యక్ష, ఒక్క సింగిల్ రాయితీ కూడా వాళ్ళకి రావటం లేదు. కాబట్టి ప్రభుత్వము ఈ సోలార్ పెట్టినటువంటి పరిశ్రమలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష.